హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీకుర్మంలో ఉన్నాం. శ్రీకుర్మనాథ స్వామి ఆలయానికి వచ్చాము. ఇక్కడ శ్రీకుర్మం వచ్చేసి శ్రీకాకుళానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకసారి ఆలయంలోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, శ్రీకుర్మం దేవస్థానం. ఈ ఆలయ విశిష్టత గురించి పురాణాల్లో అనేక రకాలుగా చెప్తారు. ఈ ఆలయం వచ్చేసి 2వ శతాబ్దంలో ఉందని ఒకసారి, 3వ శతాబ్దం అని ఒకసారి, ఇంకొకటి ఇప్పుడు ఆలయ పురాణం ఒకసారి చదువుదాం. ఇక్కడ దశావతారంలో 2వదైన కూర్మ రూపంలో శ్రీహరి దర్శనం ఇచ్చే దివ్యక్షేత్రం ప్రపంచంలో ఇది ఒక్కటే. అత్యంత పురాతనమైనది కనుక దీనిని ఆది కుర్మ క్షేత్రం అని పెద్దలు అంటారు. శ్వేత మహారాజు తపస్సు ఫలితంగా శ్రీహరి కుర్మావతారుడై స్వయంభూగా ఈ క్షేత్రంలో కొలువైనడని, ఈ స్వామిని చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా వచ్చి గోపాల యంత్రంతో ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ క్షేత్రమందు శ్రీకూర్మనాథుడు శంకుచక్రములు కాలగ్రామ మాలను ధరించి పశ్చిమాభిముఖుడై ఉండుట అత్యంత విశేషం. ఈ కారణం వలన ఇక్కడ మరే దేవాలయం నందు లేని విధంగా తూర్పు పడమర దిక్కులలో 2 ధ్వజస్తంభాలు ఉండుట విశేషం. అలాగే చాలా గొప్పగా చెప్తారు. ఈ క్షేత్రం నందు మరి ఒక విశేషం ఏంటంటే శ్వేత పుష్కరిణి. దీనిని సాక్షాత్తు అది అక్కడ చూస్తున్నగా శ్వేత పుష్కరిణి. దీనిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఏర్పరిచాడు. ఇలా ఏర్పడిన బిలమార్గం ద్వారా శ్రీ మహాలక్ష్మి గరుడ వాహనంపై వచ్చి శ్రీకూర్మనాయకిగా ఇచ్చిన పూజలు అందుకొనిస్తున్నారు. భక్తుల పాపములు ప్రక్షాళన చేయు గంగాదేవి ఈ బిలమార్గం ద్వారా ప్రతి మాఘశుద్ధ చవితి రోజున వచ్చి ఈ పుష్కరిణిలో స్నానమాడి పాపములను ప్రక్షాళన చేస్తుంది. ఇచ్చట కలిపిన పితృదేవతల స్వస్తికలు కొన్నాళ్లకు సాలగ్రామశులుగా మార్పు చెందిన ఈ స్వామి ప్రసాదం సేవించడం వలన తిలోత్తము భక్తి పరవశులైన శుభాంగన శత్రువుల నుండి విజయం లభించును. వాసుదేవుని భక్తులు కుష్ఠరోగము నయమైన. చూడండి ఎలా ఉందో. కృష్ణము వందే జగద్గురు. చూడండి, మహావిష్ణువు మత్స్యావతారం, పూర్ణమావతారం, వరాహావతారం, నరసింహావతారం, పరశురామ అవతారం, వామనావతారం, రామావతారం, బలరామావతారం, కృష్ణావతారం, కల్కి అవతారం. చూసారా, మహావిష్ణువు. ఈ పుష్కరిణి పేరే శ్వేత పుష్కరిణి అంటారు. సాక్షాత్తు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఏర్పాటు చేసినటువంటి పుష్కరిణి కూడా ఇక్కడ అమ్మవారు కింద బెలమార్గం ద్వారా వచ్చేసి స్వామివారికి ఇక్కడ పూజలు అందుకుంటారంట. కూర్మనాయకిగా మహాలక్ష్మి అమ్మవారు. శ్వేత పుష్కరిణిలోకి వెళ్ళి ఒకసారి ఈ విధంగా ప్రక్షాళన చేసుకొని పోతాం. మనం శ్రీకుర్మంలో లోపల ప్రాంగణంలో శ్రీకుర్మం వచ్చేసి 20 లక్షల ప్రసిద్ధిగాంచింది. ఇందులో 2వ శతాబ్దంలో ఆలయాన్ని జరిగింది. శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో ఇక్కడ మనకు దర్శనమిస్తారు. ఇలాంటి ఒక ఆలయం ప్రపంచంలో కూర్మావతారంలో ఉంటారు. మహావిష్ణు అవతారంలో శ్రీ మహావిష్ణు అవతారాలు నరసింహస్వామి, వామన అవతారం, కల్కి అవతారం, శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, కూర్మ అవతారం కూడా
ఆ అవతారంలో ఉంటాడు మహావిష్ణువు. సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు ఇక్కడ మనకు ఆలయం ముందర ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఆలయం ధ్వజస్తంభం ఉంటుంది. ఇలా 2 ధ్వజస్తంభాలు గల ఆలయం ప్రపంచంలో మరి ఎక్కడ లేదు. ఇందాక చెప్తున్నాం కదా, ప్రపంచంలో ఈ ధ్వజస్తంభం అంటే స్వామివారికి ముందు కూడా, ఆలయానికి ముందు కూడా ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఆలయం లోపల సైడ్ కూడా ఒక ధ్వజస్తంభం ఉంటుంది. అంటే ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి అన్నమాట. చూడండి, యాక్చువల్గా దేవాలయం వచ్చేసి 20 లక్షల సంవత్సరాల కిందట ఉన్నటువంటి దేవాలయం. కానీ 2వ శతాబ్దంలో మళ్ళీ ఆలయం పునర్నిర్మాణించడం జరిగింది. కళింగ వాసులు ఇక్కడంతా వాళ్ళు ధ్వజస్తంభం గురించి వచ్చేసి 11వ శతాబ్దంలో కట్టారంట 2వ ధ్వజస్తంభం వచ్చేసి. భగవద్భామానుచారులు వారు ఈ 2వ ధ్వజస్తంభంలో ఉన్న దేశము శ్రీ మహావిష్ణువు కొరకు ప్రార్థించారంట ఇక్కడ ప్రదేశంలో. అప్పటి వరకు తూర్పు ముఖంగా ఉన్నటువంటి మూల విరాట్ తన ప్రియ భక్తుడిని అనుగ్రహించడానికి పశ్చిమకు తిరిగి పోయినట్టు. చూడండి, అప్పటి వరకు అటువైపుగా ఉన్నటువంటి మహావిష్ణువు ఇటువైపు తిరిగారంట తన ప్రియ భక్తులకి. స్వామివారు భక్తుల కోసం ఎంతవరకైనా వస్తారు. అందుకే అంటారు భక్తులకి భగవంతునికి అంత ఒక అవినాభావ సంబంధం, గొప్పతనం. ఎంత అద్భుతంగా ఉందో ఆ కాలంలో శిల్పకళా నైపుణ్యం ఎంత అద్భుతంగా చెప్పారు. 2వ శతాబ్దంలో కట్టినటువంటి ఒక్కొక్క అవతారం ఇక్కడ రాశారు. మహావిష్ణు అవతారం, కల్కి అవతారమూర్తి, ఇలా రామమూర్తి, రామలక్ష్మణ, కృష్ణ, అన్ని అవతారాలు ఇక్కడ మహాలక్ష్మి ఆ కాలంలో స్వామివారి ఉత్సవాలు జరిగినప్పుడు చూడండి తాబేళ్ళు ఉన్నాయి. అంటే మహావిష్ణు ఇక్కడ కూర్మ అవతారంలో ఉంటారు కాబట్టి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది చాలా వరకు చూడండి కూర్మ అవతారం మహావిష్ణుకి. ఇప్పటికే ఇక్కడ బాగా వర్షం పడుతుంది, వర్షాకాలం కదా. చూడండి శ్వేత పుష్కరిణిలో, చూడండి శ్వేత పుష్కరిణిలో వర్షం చూడండి ఎలా చూసారా. చూడండి మనకి ఎంత వర్షం పడుతుంది. ఈ పుణ్యక్షేత్రం గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎందుకంటే చూడండి వర్షం పడుతుంది, చాలా పెద్దగా పడుతుంది వర్షం. శ్రీకూర్మ యొక్క క్షేత్రం యొక్క విశేషాలు ఏంటంటే వర్షం పడుతుంది కాబట్టి మనం చెప్తున్నాము. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములలో 2వదైన కూర్మ రూపంలో స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రాలలో ఈ ప్రపంచంలో ఇది ఒక్కటే ఉందన్నమాట. అంటే ప్రపంచంలో ఇటువంటి ఆలయం ఎక్కడ లేదు. స్వయంభూగా వెలిసినటువంటి ఆలయం ఇక్కడ మహావిష్ణువు 10 అవతారాలు, దశావతారాలలో 2వది ఈ కూర్మ అవతారం. సో ఈ కూర్మ అవతారం గల క్షేత్రము ప్రపంచంలో ఇక్కడే అన్నమాట ఉండేది. అదేవిధంగానే అనేక లక్షల సంవత్సరాలకు పూర్వము ఈ క్షేత్రమైన ఆలయంలో
శిథిలమైన ప్రతిసారి నూతనంగా అనేక సార్లు నిర్మాణం జరిగినది. ఇప్పటికి దేవాలయం సుమారు 700 సంవత్సరముల నాటిదని తెలియకున్నది. అంటే ఎప్పుడు కూలిపోయినా, అంటే ఎప్పుడు శిథిలమైన మళ్ళీ ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం జరిగేదన్నమాట. అత్యంత పవిత్రమైన ఈ క్షేత్రముకు చెందిన ప్రస్తావనలు కూర్మం, పద్మము, విష్ణు, అగ్ని, బ్రహ్మాండ పురాణాలలో కనిపిస్తాయి. ప్రపంచంలోనే అరుదైన ఈ క్షేత్రము 2 ధ్వజస్తంభములకు అద్భుతమైన శిల్పకళకు నిలయం. అజంతా ఎల్లోరా గుహల వలె సహజ సిద్ధమైన రంగులతో శతాబ్దాల క్రితమే చిత్రించబడిన పూజ్య చిత్రాలు ఇచ్చట ప్రత్యేకత. లోపల మనం అందరూ చూసాము. చాలా వరకు కాశీ కురుక్షేత్రములలో సమానమైన మహిమ కలిగిన మోక్షస్థానం కనుక ఇచ్చట శ్వేత పుష్కరంలో పితృకార్యములు జరిపించడం వలన మోక్షం కలుగునని చాలామంది నమ్మకం. అందుకే చాలా వరకు ఇక్కడ పితృ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి శ్వేత పుష్కరిలో. మనం ఇందాక చాలా వరకు చూసాము. అదేవిధంగా నిత్యాభిషేకం, స్వామివారికి నిత్యాభిషేకం జరిగే అరుదైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన ఈ దివ్యక్షేత్రము శ్రీ రామానుజాచార్యుల వారి 16వ అత్యంత అభిమాన క్షేత్రాలలో ఒకటి. ఇది ఇక్కడే శ్వేత పుష్కరిణిలో పెద్దలకు పితృకర్మలు ఎక్కువగా చేస్తారు. కాశీలో మనం అనుకుంటాం కదా, అంత పుణ్యం అన్నమాట. ఇక్కడ పితృదేవతలకు కార్యక్రమాలు చేస్తూ